కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డబ్బు ఎరచివేసిందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనడానికి నీచమైన చర్యకు తెరలేపిందని మండిపడ్డారు. బీజేపీ పార్టీ మా నలుగురు ఎమ్మెల్యేలను కొనడానికి ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్లకు బేరం పెట్టి నలుగురు ఎమ్మెల్యేలను కొనాలని చెప్పేసి ప్రయత్నించడం దారుణం. దేశంలో ఇప్పటికే 4 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలను డబ్బుతో కొనుగోలు చేసి అపోజిషన్ ఏ పార్టీ కూడా ఉండదు, దేశమంతటా మేమే ఉండాలనే దురుద్దేశంతో ఇప్పటి వరకు 8 రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలను కూలగొట్టింది. మరి తెరాస ప్రభుత్వాన్ని కూలగొట్టడం మన తరం కాదు. కేసీఆర్ ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో తెలంగాణలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దాన్ని ఎదుర్కోవడం మీ వల్ల కాదు. ఇలాంటి కొనుగోలు చేయడం దారుణం. రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప డబ్బులతో కొనుగోలు చేయడం, మధ్య పెట్టాలని కూడా దొంగచాటుగా దొరికిపోయారు. ఇది తప్పు. ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఎన్ని విధాల ప్రజలను హింసిస్తున్నారో భారతదేశంలో వంట గ్యాస్ కానీ